ఈరోజు వీడియోలోకొచ్చి నివా bupa ఇన్సూరెన్స్ మెయిన్ బోర్డ్ ఐపీఓ అనమాట. ఇది కంపెనీ అనాలిసిస్ చూసి అప్లై చేయాలా లేదా అని చూద్దాం. అలాగే లేటెస్ట్ గ్రీన్ మార్కెట్ ప్రీమియం ఎంత ఉందో లేదో చూద్దాం. ఈ కంపెనీ వచ్చి 2008లో స్టార్ట్ అయిందనమాట. నీవా bupa హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ అని చెప్పి. ఇది జాయింట్ వెంచర్ అనమాట. bupa గ్రూప్ అండ్ ఫెటలిటోన్ లిమిటెడ్ అని. ఈ 2 కలిపి సెక్టర్‌ని ఫార్మ్ చేసాయి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీని. ఇది ఢిల్లీ బేస్డ్ కంపెనీ అనమాట. ఈ కంపెనీ వచ్చి ఓవరాల్‌గా 3 మోడల్స్‌లో పనిచేస్తుంది. ఒకటి హెల్త్ ఇన్సూరెన్స్, రెండోది రిటైల్ అండ్ మూడోది వచ్చి గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్. దీనికి రెవెన్యూ వచ్చి ప్రీమియం వచ్చే దాంట్లో హెల్త్ ఇన్సూరెన్స్ వాటిల్లో ప్రీమియం వస్తది కదా! దాన్నే ఈ కంపెనీకి ఇన్‌కమ్ అనమాట. అలాగే క్లెయిమ్, సాలరీ, ఆఫీసు రెంట్ ఎక్స్‌పెన్సెస్ ఇవన్నీ ఏమో దీనికి ఎక్స్‌పెన్సెస్ కింద ఉంటాయి. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో వచ్చి 91% అనమాట. అలాగే లీగల్ కేసెస్ చూసుకుంటే ఆర్‌హెచ్‌పీలో ఫైల్ చేసినా కూడా మోర్ దెన్ 10 పేజెస్ లీగల్ కేసెస్ కూడా ఉన్నాయి కంపెనీ మీద. అలాగే 68.47% రెవెన్యూ వచ్చి రిటైల్ నుంచి వస్తుంది. రిటైల్ అంటే మనలాగా కామన్ పీపుల్ అనమాట. అలాగే రిటైల్ గ్రూప్ అంటే ఏమైనా కంపెనీస్ ఉన్న ఎంప్లాయీస్కి ఒక ఇన్సూరెన్స్ గ్రూప్ అనమాట. 1.65 పర్సనల్ యాక్సిడెంట్స్ ఇన్సూరెన్స్, 0.37% ట్రావెల్ ఇన్సూరెన్స్ రెవెన్యూ వస్తూ ఉంటుంది అనమాట. మెయిన్గా ఈ కంపెనీకి రెవెన్యూ వచ్చే స్టేట్స్ వచ్చి మహారాష్ట్ర, యూపీ, ఢిల్లీ. ఈ 3 స్టేట్స్ నుంచి పాలసీస్ సేల్ అవుతూ ఉంటాయి. ఎక్కువ రెవెన్యూ కూడా ఈ 3 స్టేట్స్ నుంచే వస్తూ ఉంటుంది అనమాట. ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ చూసుకుంటే అసెట్స్ వచ్చి 22లో 2738 క్రోర్స్ ఉంటే 23లో 3876 క్రోర్స్ ఉంది. అలాగే 24 వచ్చేటప్పటికి 6191 క్రోర్స్. అలాగే సెప్టెంబర్ క్వార్టర్లో వచ్చేటప్పటికి 6542 క్రోర్స్ అనమాట. రెవెన్యూ చూసుకుంటే 1884 క్రోర్స్ ఉంటే 23కి వచ్చేటప్పటికి 2859 క్రోర్స్ ఉంది. 24లోకి 4118 క్రోర్స్ అనమాట. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకుంటే 22లో -196 క్రోర్స్ ఉంటే 23 వచ్చేటప్పటికి ప్రాఫిట్లోకి వచ్చింది 12 క్రోర్స్కి. 24 మార్చ్కి 81 క్రోర్స్ ప్రాఫిట్ వచ్చింది. మళ్ళీ సెకండ్ క్వార్టర్ సెప్టెంబర్ 30కి -18 క్రోర్స్ లాస్లో వచ్చిందనమాట. నెట్ వర్త్ కూడా చూసుకుంటే 507 క్రోర్స్ ఉంటే 23లో 831 క్రోర్స్ ఉంది. అలాగే 24కి వచ్చేటప్పటికి 2049 క్రోర్స్ ఉందన్నమాట నెట్ వర్త్. అలాగే సెప్టెంబర్ చూసుకుంటే Q2లో 2031 క్రోర్స్ ఉంది నెట్ వర్త్. అప్పు చూసుకుంటే 250 క్రోర్స్ అప్పు ఉందన్నమాట ఈ కంపెనీకి. ఓవరాల్గా చూసుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ రెవెన్యూ ఏమో 44% ఇంక్రీజ్ అయింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకుంటే 552% ఇంక్రీజ్ అయింది అనమాట 23 to 24లో పోల్చుకుంటే. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ చూసుకుంటే 13,380 క్రోర్స్ అనమాట. ఈ కంపెనీ యొక్క ప్రమోటర్స్ చూసుకుంటే bupa సింగపూర్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని, bupa ఇన్వెస్టర్స్ ఓవర్సీస్ లిమిటెడ్ అని చెప్పి కంపెనీ ప్రమోటర్స్ కింద ఉన్నారు. షేర్ హోల్డర్ ప్యాటర్న్ చూసుకుంటే 62% షేర్ హోల్డర్ ప్యాటర్న్ ఉంది. డెప్త్ చూసుకుంటే 0.12% ఉంది. RONW చూసుకుంటే -0.92% ఉంది. ప్రైస్ టు బుక్ వాల్యూ చూసుకుంటే 6.14 ఉంది అనమాట. ఈ కంపెనీ యొక్క ఆబ్జెక్టివ్స్ చూసుకుంటే ఆగ్మెంటేషన్ ఇట్స్ క్యాపిటల్ బేస్ టు స్ట్రెంథెన్ జనరల్ కార్పొరేట్ పర్పస్ కానీ, అలాగే కంపెనీ యొక్క ప్రమోషన్కి వాటికి స్ట్రెంథెన్ చేయడానికి అనమాట క్యాపిటల్ బేసిస్కి. ఈ కంపెనీ యొక్క ఐపీఓ టైం లైన్ ఏంటంటే 7th నవంబర్న ఓపెన్ అవుతుంది. క్లోజ్ డేట్ వచ్చి 11th నవంబర్, అలాట్మెంట్ 12th నవంబర్ అనమాట. ఇన్స్టిట్యూషన్ ఆఫ్ రిఫండ్ 13 నవంబర్కి రిఫండ్ వస్తుంది ఎవరికైతే అలాట్ అవ్వలేదు. క్రెడిట్ షేర్స్ వచ్చి 13 నవంబర్ అనమాట. డిమార్ట్లో క్రెడిట్ తోటి లిస్టింగ్ డేట్ వచ్చి 14 నవంబర్. ఫేస్ వాల్యూ చూసుకుంటే 10 రూపీస్ పర్ షేర్. ప్రైస్ వన్ వచ్చి 70 to 74 రూపీస్. లాట్ సైజ్ వచ్చి 200 షేర్స్ అనమాట. ఐపీఓ సైజ్ వచ్చి 2200 షేర్స్. ఇందులో ఫ్రెష్ ఇష్యూ వచ్చి 800 క్రోర్స్. ఆఫర్ ఫర్ సేల్ వచ్చి 1400 క్రోర్స్ అనమాట. ఈ కంపెనీ యొక్క లీడ్ మేనేజర్స్ కింద చూసుకుంటే ఐసిఐసిఐ సెక్యూరిటీస్ లిమిటెడ్, మోర్గన్ స్టాన్లీ ఇండియా కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ లిమిటెడ్, యాక్సిస్ క్యాపిటల్ లిమిటెడ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లిమిటెడ్, మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ లిమిటెడ్ ఈ కంపెనీస్కి లీడింగ్ మేనేజర్స్ కింద ఉన్నారు. అలాగే కే ఇన్ఫోటెక్ టెక్నాలజీస్ లిమిటెడ్లో మనకి వెబ్సైట్లో మనకి అలాట్మెంట్ తెలుస్తుంది. ఈ ఐపీఎల్ అప్లై చేయాలా లేదా అనుకుంటే యాక్చువల్లీ ఏంటంటే సేల్స్ ఇంక్రీజ్ అయింది, ప్రాఫిట్లోనేమో ట్రెండ్ మిస్సింగ్ అయింది. ఒక ఇయర్ ప్రాఫిట్, ఒక ఇయర్ లాస్ అలా ఉందన్నమాట. ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో కూడా బాగున్నాయి. ఈ కంపెనీకి ఒక కాంపిటేటర్స్ కింద చూసుకుంటే న్యూ ఇండియా ఇన్సూరెన్స్, స్టార్ హెల్త్ కంపెనీస్ ఉన్నాయి అన్నమాట. అలాగే క్లెయిమ్
సెటిల్మెంట్లో ఇంకా మంచి కంపెనీస్ ఉన్నాయి, అలాగే చెత్త కంపెనీస్ కూడా ఉన్నాయన్నమాట కాంపిటీటర్స్ కింద. అలాగే ప్రాఫిటబుల్ కంపెనీస్ కూడా బోల్డ్ ఉన్నాయన్నమాట ఈ కంపెనీతో పోల్చుకుంటే. అలాగే యాక్చువల్లీ గ్రే మార్కెట్ ప్రీమియం చూస్తే డిమాండ్ లేదు. సో మనం డే 1 డే 2 సబ్స్క్రిప్షన్లో మనం చూసుకొని దాన్ని బట్టి యాంకర్ లిస్ట్ చూసుకొని అప్లై చేస్తే మంచిదన్నమాట లిస్టింగ్ గెయిన్స్కి. లేదంటే అవాయిడ్ చేసినా మంచిది, ఎందుకంటే ఈ ఐపీఎల్లో అంత లేదు, అన్నీ మైనస్లో ఉన్నాయి కాబట్టి మేబీ వదిలేయడం కూడా మంచిది. ఎవరికైనా లిస్టింగ్ గెయిన్స్కి అప్లై చేయాలనుకుంటే డే 1 డే 2 ప్రీమియం చూసుకొని అప్లై చేస్తే మంచిది అనమాట. థ్యాంక్ యూ.